అందరికీ ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జాతీయ జెండా ఎలా రూపొందించారో దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని నడిగూడెంలో ఉన్న రాజావారి కోట స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని సంతరించుకుంది. ఈ కోటను 1895 సంవత్సరంలో బర్మా రంగు నుంచి తెచ్చిన కలపతో మైసూర్ కూలీలతో చాలా అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సంస్థానాన్ని నాయని వంశానికి చెందిన వారు పరిపాలించారు. నాయని వంశానికి చెందిన వెంకట రంగారావు అనే జమీందారు హయాంలోనే కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య గారు ఈ నడిగూడెం పరగణకి వ్యవసాయ అధికారిగా వచ్చారు. ఆయన మొట్టమొదటిసారిగా ఇక్కడి వాళ్ళకి పత్తి సాగు చేసే విధానాన్ని నేర్పించారు. అందుకే ఆయనను ఇక్కడి వాళ్ళు పత్తి వెంకయ్య అని కూడా పిలిచేవారు. మునగాల పరగణ కింద 48 గ్రామాలు ఉండేవి. ఈ 48 గ్రామాలను నాయని వంశం వారు చాలా చక్కగా అభివృద్ధి చేశారు. తర్వాత 1921లో పింగళి వెంకయ్య గారు ఇక్కడ పనిచేసే టైంలోనే జాతీయ జెండా రూపకల్పన అనేది చేయడం జరిగింది. ఆయన రూపొందించిన జెండాలో మొట్టమొదటిసారిగా ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులతో మధ్యలో చెరక ఉండేలాగా 1921లో మొదటి నమూనాను రూపొందించారు. ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లాకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 1931లో కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ అలాగే చెరకతో 1931లో రెండవ నమూనాను తయారు చేయడం జరిగింది. చివరగా మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న నమూనాను 1947లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మరియు మధ్యలో నీలిరంగు అశోక చక్రం ఉండేలాగా రూపొందించారు. ఇలా మన జాతీయ జెండా పలు మార్పులకు లోనై ప్రస్తుతం ఉన్న రూపాన్ని సంతరించుకుంది. జై హింద్. మీకు కనుక చెప్పే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.